భారతీయులందరూ ఎంతో ఆశగా ఎదురు చూసిన మూమెంట్. జనవరి 12, 2026 సరిగ్గా ఉదయం 10:18 శ్రీహరికోట నుండి నిప్పులు చిమ్ముకుంటూ PSLV C-62 ఆకాశంలోకి దూసుకెళ్ళింది. ఫస్ట్ స్టేజ్ సక్సెస్, సెకండ్ స్టేజ్ కూడా సక్సెస్. అందరూ విజయం మనదే అనుకున్నారు. కానీ సడన్గా సీన్ రివర్స్ అయింది. అసలు ఏం జరిగింది? ఇది జస్ట్ ఒక టెక్నికల్ ఫెయిల్యూర్ మాత్రమేనా, లేక అంతకంటే పెద్ద సమస్య ఉందా? నెక్స్ట్ ఇండియా టీవీ గ్రౌండ్ రియాలిటీ రిపోర్ట్. రాకెట్ ఫెయిల్యూర్కి ప్రధాన కారణం థర్డ్ స్టేజ్ అనామలీ. PSLV అనేది 4 స్టేజ్ రాకెట్. మొదటి 2 స్టేజ్లు అద్భుతంగా పనిచేశాయి. కానీ 3వ స్టేజ్ స్టార్ట్ అయిన కాసేపటికి అసలు కథ మొదలైంది. ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారి మాటల్లో చెప్పాలంటే రోల్ రేట్స్లో డిస్టర్బెన్స్ వచ్చింది. We had attempted the PSLV C-62 EOS N1 mission. The PSLV vehicle is a 4-stage vehicle with 2 solid stages and 2 liquid stages. The performance of the vehicle up to the end of, close to the end of third stage was as expected. Close to the end of the third stage, we are seeing little more disturbance in the vehicle roll rates. And subsequently there is a deviation observed in the flight path. We are analyzing the data and we shall come back at the earliest. అంటే రాకెట్ తిన్నగా వెళ్లాల్సింది పోయి తన కంట్రోల్ తప్పి దారి మళ్ళింది, పాత్ డీవియేట్ అయింది. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించాల్సింది ఒక షాకింగ్ నిజం ఇంకొకటి ఉంది. పోయిన ఏడాది 2025 మే నెలలో PSLV C-61 కూడా ఫెయిల్ అయింది. అప్పుడు సమస్య ఏంటి? సేమ్ థర్డ్ స్టేజ్ ప్రెజర్ డ్రాప్. ఇప్పుడు 2026 జనవరిలో PSLV C-62 మళ్ళీ సేమ్ థర్డ్ స్టేజ్ ఇష్యూ. ఒకే తప్పు 2 సార్లు ఎలా జరుగుతుంది? మన నమ్మకమైన గుర్రం PSLVకి ఏమైంది? ఈ ప్రయోగంలో మనం కోల్పోయింది చిన్న విషయం కాదు. EOS N1 అన్వేష అనే పవర్ఫుల్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్తో పాటు మొత్తం 16 శాటిలైట్లు సముద్రం పాలయ్యాయి. కోట్ల రూపాయల శ్రమ, సైంటిస్టుల కష్టం బూడిదలో పన్నీరైంది. మేము ఇస్రోని తప్పుపట్టట్లేదు. ప్రయోగాలు అన్నాక ఫెయిల్యూర్స్ కామన్. కానీ క్వాలిటీ కంట్రోల్లో ఎక్కడా తేడా కాబోతుంది. ప్రైవేట్ ఫెయిల్యూర్స్ రేస్లో వస్తున్న ఈ టైంలో, ప్రైవేట్ ఫ్లయర్స్ రేస్లోకి వస్తున్న ఈ టైంలో ఇస్రో తన కన్సిస్టెన్సీని కోల్పోతుందా? దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? కమెంట్ చేయండి. C-62 మిషన్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఇండియా టీవీని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. స్టే ట్యూన్ టు NITV. జై హింద్. You're watching Next India TV, revealing the truth of tomorrow.